ఇద్దరు ప్రేమికులుంటారు. అబ్బాయికి ఆస్తి చాలా బాగుంటుంది. అమ్మాయికి ఏ ఆస్తి ఉండదు. వాళ్ళ అమ్మ కూడా లేదు. వాళ్ళ నాన్న ఒక్కడే ఉన్నాడు. తను కూడా తాగుబోతు. ఆ అమ్మాయి కష్టపడి చదువుకుంటా ఉంటుంది. ఇద్దరు ప్రేమలో ఉంటారు. అబ్బాయి వాళ్ళ ఇంట్లో వీరి ప్రేమ గురించి చెప్తాడు. కానీ ఒప్పుకోరు. నాకు తనే కావాలి. తన ప్రేమే కావాలని ఇంట్లో నుంచి బయటకొచ్చేస్తాడు. అమ్మాయి వాళ్ళ డాడీ తాగుబోతు. తాగుతూ వాళ్ళ డాడీ కూడా చనిపోతాడు. అప్పుడు వీడే పెద్ద దిక్కుగా ఉండి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ కాపురం చాలా బాగుంటుంది. అబ్బాయికి ఉద్యోగం లేకపోయినా ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూ వాణ్ణి పసిపాపలా చూసుకుంటుంది. అలా చూసుకుంటూ ఒకరోజు వాళ్ళ ఇంట్లోనే వీడు వేరే అమ్మాయితో దొరుకుతాడు. తన ఆఫీస్ నుంచి వచ్చేసరికి వాళ్ళు బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తూ కనిపిస్తారు. ఆ అమ్మాయి ఏమనదు. బయటికి వెళ్ళిపో అని వాడు తెచ్చుకున్న అమ్మాయిని అంటుంది. సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళి రైస్ పెట్టుకొని ప్రేమతో ఏడుస్తూ వాళ్ళ మొగుడికి పెడుతుంది. ఇంకేమనదు. తిట్టడం తిట్టదు. కొట్టటం కొట్టదు. దీనికి అర్థమేమిటి? నీకు నాతో హ్యాపీ లేనప్పుడు, ఫిజికల్‌గా నేను సాటిస్ఫై చేయలేనప్పుడు, నువ్వు ఏ అమ్మాయితో ఉన్నా సరే, ఎవరిని తెచ్చుకున్నా సరే, నీ తప్పు కాదు. నాదే తప్పు. నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వు నా కొడుకు లాంటోడివి. కొడుకు మీద ఎంత కోపం వచ్చినా, కొడుకు గురించి ఎంత బాధపడినా, వాడి కడుపు నింపకుండా ఉండలేదు ఏ తల్లి. అలానే నువ్వు ఏ తప్పు చేసినా, నీ ఆకలి తెలిసి నిన్ను పస్తు పడుకోనివ్వకుండా నేను చూసుకుంటాను. నువ్వు పస్తు పడుకోవటం నాకిష్టం లేదు. నువ్వు కడుపు నిండా తింటే, నేను తినకపోయినా పర్లేదు. నాకు నువ్వే నువ్వు తినేయటమే ముఖ్యం. నీకు ఎలా కావాలంటే అలా ఉండు. కానీ నేను నీతోనే ఉంటాను. నిన్ను కొడుకులా చూసుకుంటాను. ఫిజికల్ సాటిస్ఫాక్షన్ లేదనుకుంటున్నావు కదా! లేనప్పుడు ఎవరైతే ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తారో వాళ్ళతో ఎంజాయ్ చెయ్యి. ఇంకెప్పటికీ నేను నీకు నేను నీతో ఫిజికల్‌గా మూవ్ అవ్వను. కానీ వాళ్ళు ఫిజికల్‌గా మూవ్ అయినా నువ్వు నా కన్నబిడ్డలాగా చూసుకుంటాను. ఏదడిగితే అది కొని తెస్తాను. ఏది కావాలంటే అది వండి పెడతాను.
కానీ జాగ్రత్త, అమ్మాయిలు మంచిగా లేరు అని అంటూ పడుకుంటుంది. ఏడుస్తూ పడుకుంటుంది. ఇలాంటి వాళ్ళు దొరకటం ఆ అబ్బాయి అదృష్టమా? ఆ అమ్మాయి ప్రేమని అర్థం చేసుకోకపోవటం దురదృష్టమా? మీరే చెప్పాలి.